వెల్కమ్ టు ది క్లాస్ నంబర్ 7. ఈరోజు మనం లెసన్ నంబర్ 7ను స్టార్ట్ చేయబోతున్నాం. లెసన్ నంబర్ 7 యొక్క పేరు వచ్చి హురూఫే మద్దా. హురూఫే మద్దా. ఓపెన్ ది బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నంబర్ 11, లెసన్ నంబర్ 7 ఈ విధంగా ఉంటుంది, చూడండి. ఓపెన్ చేశారండి. హురూఫే మద్దా. ఫస్ట్ పాయింట్ వచ్చి దీనిని మనం జజం అంటాం. ఏమంటామండి? జజం అంటాం. జజం ఏ లెటర్ పైన అయితే వస్తుందో దానిని మనం సాకీన్ అని అంటాం. అంటే హరకత్ ఏటి పైన అయితే వస్తుందో దాన్ని మనం ముతహర్రిక్ అని థర్డ్ లెసన్లో చదివాం. అలాగే ఈ జజం వేటి పైన అయితే వస్తుందో దాన్ని మనం ఏమంటామండి? సాకీన్ అని అంటాం. జజం అని దీనిని అంటాం. అలాగే హురూఫే మద్దా అనేవి మొత్తం 3 అండి. అవి ఏమిటంటే అలిఫ్, యా, వావ్. ఈ 3 అనేవి హురూఫే మద్దాలో వస్తుంది. లెసన్ పేరు అదే కదా మంది, హురూఫే మద్దా. అలిఫ్, వావ్, యా, ఈ 3టిని హురూఫే మద్దా అని అంటారు. దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, దానిని మనం గమనిద్దాం. ఎగ్జాంపుల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. హురూఫే మద్దా టోటల్ 3. అలిఫ్ని మనం ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అలిఫ్ ముందు జబర్ వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే అది హురూఫే మద్దా అవుతుంది. ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బా, అలిఫ్, జబర్, బా. అలిఫ్ ముందు జబర్ వచ్చింది, అప్పుడు మాత్రమే అది హురూఫే మద్దా అవుతుంది. జేర్ వచ్చినట్లయితే అది హురూఫే మద్దా అవ్వదండి. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. వావ్, జజం. ఇప్పుడు వావ్ ముందు పేష్ వచ్చింది, అప్పుడు మాత్రమే అది హురూఫే మద్దా అవుతుంది. అలాగే యా ముందు జేర్ వచ్చింది, అప్పుడు మాత్రమే అది హురూఫే మద్దా అవుతుంది. హురూఫే మద్దా టోటల్ 3. అలిఫ్, వావ్, యా. అలిఫ్ ముందు జబర్ రావాలి, వావ్ ముందు పేష్ రావాలి, అలాగే యా ముందు జేర్ రావాలి. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి, అప్పుడు మాత్రమే అవి హురూఫే మద్దా అవుతాయి. అదే మనం ఈ లెసన్లో చూద్దాం. ఫస్ట్ లైన్ చూడండి, ఇదే ఉంది ఎగ్జాంపుల్. బా, అలిఫ్, జబర్, బా. ఎలా చదవాలంటే బా, అలిఫ్, జబర్, బా. ఓకేనండి. బా, వావ్, పేష్, బూ. బా, యా, జేర్, బీ. బా, బూ, బీ. అలాగే దాని తర్వాత తా ఉంది, చూడండి. తా, అలిఫ్, జబర్, తా. తా, వావ్, పేష్, తూ. దీనిపైన జజం వచ్చింది, అంటే దాన్ని మనం ఏమని చదవాలి? సాకీన్ అవుతుంది. ఈ లెటర్ సాకీన్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? తా, వావ్, పేష్, తూ. ఓకేనండి. దాని తర్వాత చూడండి. తా, యా, జేర్, తీ. తా, తూ, తీ. సెకండ్ లైన్. థా, అలిఫ్, జబర్, థా. ఓకేనండి. థా, అలిఫ్, జబర్, థా. థా, వావ్, పేష్, థూ. థా, యా, జేర్, ఫీ. థా, థూ, ఫీ. ఓకేనండి. దాని తర్వాత చూడండి. జీమ్, అలిఫ్, జబర్, జా. జీమ్, వావ్, పేష్, జూ. జీమ్, యా, జేర్, జీ. జా, జూ, జీ. మీరు గమనిస్తున్నారా? అలిఫ్ ముందు
జబర్ వచ్చింది, అలాగే వా ముందు పేష్ వచ్చింది, యా ముందు జేర్ వచ్చింది. అన్ని రూల్స్ మీద నడుస్తున్నాయి. ఇవన్నీ హురూఫే మద్దా. ఓకేనండి. జా, జూ, జీ. అలాగే థర్డ్ లైన్ హా అలిఫ్ జబర్ హా, హా వావ్ పేష్ హూ, హా యా జేర్ హీ, హా హూ హీ. దాని తర్వాత ఖా, ఖా అలిఫ్ జబర్ ఖా, ఖా వావ్ పేష్ హూ, ఖా యా జేర్ ఖీ. దాని తర్వాత దాల్, దాల్ అలిఫ్ జబర్ దా, దాల్ అలిఫ్ జబర్ దా, దాల్ వావ్ పేష్ దు, దాల్ యా జేర్ వి, దా దు వి. లాస్ట్ నుంచి సెకండ్ లైన్ రా, రా అలిఫ్ జబర్ రా, రా వావ్ పేష్ రూ, రా యా జేర్ రీ, జా, జా అలిఫ్ జబర్ జా, జా వావ్ పేష్ జూ, జా యా జేర్ జీ, జా జూ జీ. లాస్ట్ లైన్ सीन, सीन अलिफ जबर सा, सीन वाव पेश सू, सीन या जेर सी, शीन. दानी तरवाता शीन अलिफ जबर शा, शीन वाव पेश शू, शीन या जेर शी. पेज टर्न చేయండి, पेज नंबर 12. फर्स्ट लाइन చూడండి. स्वाद, स्वाद अलिफ जबर सौ, स्वाद वाव पेश सू, स्वाद या जेर सी, सौ सू सी. दानी तरवाता वाद, वाद अलिफ जबर वा, वाद वाव पेश वू, वाद या जेर वी, वा वू वी. दानी तरवाता सेकंड लाइन तो, तो अलिफ जबर तो, तो वाव पेश तू, तो या जेर ती. అంటే అది ఎలా చదవాలి దాన్ని ఇప్పుడు కలిపి తో తూ తీ. ఓకేనండి. దాని తర్వాత వా, వా అలిఫ్ జబర్ వా, వా వావ్ పేష్ వు, వా యా జేర్ జీ. థర్డ్ లైన్ ఐన్, ఐన్ అలిఫ్ జబర్ ఆ, ఐన్ వావ్ పేష్ ఊ, ఐన్ యా జేర్ ఐ, ఆ ఊ ఐ. ఓకేనండి. దాని తర్వాత గైన్, గైన్ అలిఫ్ జబర్ గా, గైన్ వావ్ పేష్ గూ, గైన్ యా జేర్ గీ, గా గూ గీ. దాని తర్వాత ఫోర్త్ లైన్ ఫా, ఫా అలిఫ్ జబర్ ఫా, ఫా వావ్ పేష్ ఫూ, ఫా యా జేర్ ఫీ, ఫా ఫూ ఫీ. దాని తర్వాత లెటర్ కాఫ్, కాఫ్ అలిఫ్ జబర్ కా, కాఫ్ వావ్ పేష్ కూ, కాఫ్ యా జేర్ కీ. దాని తర్వాత ఫిఫ్త్ లైన్ కాఫ్, దాని ముందు లెటర్ కాఫ్, దాని తర్వాత కాఫ్, కా కీ కు. దాని తర్వాత కాఫ్ అలిఫ్ జబర్ కా, కాఫ్ వావ్ పేష్ కు, కాఫ్ యా జేర్ కీ, కా కు కీ. దాని తర్వాత లామ్ అండి.
लाम अलिफ जबर ला, लाम वाव पेश लू, लाम या जेर ली, లా లు లి. లాస్ట్ నుంచి థర్డ్ లైన్ మీమ్ అండది. మీమ్ అలిఫ్ జబర్ మా, మీమ్ వావ్ పేష్ ము, మీమ్ యా జేర్ మీ, మా ము మీ. దాని తర్వాత లెటర్ వచ్చేది నూన్ అండేది. నూన్ అలిఫ్ జబర్ నా, नून वाव पेश नू, नून या जेर नी, ना नू नी. लास्ट నుంచి సెకండ్ లైన్ వావ్, వావ్ అలిఫ్ జబర్ వా, వావ్ వావ్ పేష్ వూ, వావ్ యా జేర్ వి, వా వు వి. దాని తర్వాత వచ్చేది హా, హా అలిఫ్ జబర్ హా, హా వావ్ పేష్ హూ, హా యా జేర్ హీ, హా హూ హీ. హా రెండు ఉంటాయి, ఇది నార్మల్గా చదవాలి హా. కానీ మనం ఎక్కడ చదివాం అది? పేజ్ టర్న్ చేయండి, 11th పేజ్ థర్డ్ లైన్. అక్కడ చూసారా, అది హా. దీన్ని ఎలా చదవాలి? హా. అండ్ లాస్ట్ లైన్, లాస్ట్ లైన్ దాన్ని ఏమని చదవాలి? అలీఫ్ అండి అది. దాన్ని మనం అలీఫ్ అని చదవాలా? అలీఫ్ పైన లేదా అలీఫ్ కింద ఏమీ లేకపోతే దాన్ని మనం అలీఫ్ అని చదువుతాం. అలీఫ్ పైన ఒకవేళ హర్కత్ వచ్చేస్తే దానిని మనం హంజా అని చదవాలి. హంజా ఖడా జబర్ ఆ. ఓకేనండి, హంజా ఖడా జబర్ ఆ, హంజా వావ్ పేష్ వూ, హంజా యా జేర్ ఈ. అంటే దీనిని మనం హంజా అని చదవాలి. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అది సింగిల్గా వస్తే దానిని అలీఫ్ అని చదువుతాం. దాని తర్వాత బా సింగిల్గా ఫస్ట్ లెసన్లో మనం చదివాం చూడండి, అక్కడ మనం దీనిని అలీఫ్ అని చదివాం. కానీ ఇక్కడ హంజా అని చదువుతాం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? దానిపైన హర్కత్ వచ్చేసింది, దానిపైన పేష్ లేదా జేర్ జబర్ ఇవి వచ్చేస్తే దాన్ని మనం హంజా అని చదవాలి. ఓకేనండి. దాని తర్వాత చూడండి, అది యా, యా అలిఫ్ జబర్ యా, యా వావ్ పేష్ యూ, యా యా జేర్ యీ. అల్హమ్దులిల్లా, మనం 7th క్లాస్ను పూర్తి చేసుకున్నామండి. ఈ లెసన్ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ లెసన్లో మనం నేర్చుకుంది ఏమిటి? హురూఫే మద్దా. అవి టోటల్ 3: అలీఫ్, వావ్, యా. అలీఫ్ ముందు జబర్ రావాలి, వావ్ ముందు పేష్ రావాలి, దాని తర్వాత యా ముందు జేర్ రావాలి. అప్పుడు మాత్రమే అవి హురూఫే మద్దా అవుతాయి. ఇవి మనం అల్హమ్దులిల్లా నేర్చుకున్నాం. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.